చూడగానే మనసు ప్రశాంతంగా అనిపించే ప్రాకారాలు, అలాగే రాతిగోడల చుట్టూతా ఉండే శిల్పారామాలు, స్వామివారిని చూడడానికి మెట్లెక్కి వెళ్ళి దర్శించుకునే పురాతకాలమైన ద్రాక్షారామం మన పంచరామాల్లో ఒక గుడండి. అలా స్వామివారిని దర్శించుకున్నాక చక్కగా చుట్టూతా ప్రాకారాలన్నిటిని చూస్తూ, అలాగే అందమైన వాతావరణాన్ని చూస్తూ, పచ్చని పంట పొలాలు బయటికి రాగానే ఇంకా పల్లెటూరి వాతావరణం, గుడి చుట్టూతా ఉండే ప్రాకారాల దగ్గర ప్రశాంతత అయిన వాతావరణం, మన చుట్టూతా ఉన్న బాధలన్నిటిని మర్చిపోయి కోనేరు ముందు కూర్చోవాలనిపించే ఒక అద్భుతంగా కనిపించే వాతావరణం మన ద్రాక్షారామం. ఇవన్నీ ఇలా ఉంటే తెల్లవారుజామున స్వామివారి గుడి ముందుకు వెళ్ళి ప్రశాంతంగా చక్కగా అవన్నీ ఆస్వాదిస్తూ చూస్తూ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తానండి. ఖచ్చితంగా తెల్లవారుజామునే వెళ్ళి ఆ వాతావరణాన్ని అంతా ఆస్వాదిస్తేనే ఆ ఒక్క అద్భుతం మనకేంటన్నది మర్చిపోకుండా ఉంటుంది మనం. ఇంకొకటి, అలాగే దక్షుని కూతురు సతీదేవి యజ్ఞగుండం కూడా అక్కడే ఉందండి మన ద్రాక్షారామంలో. అవి కూడా చాలా బాగున్నవి. అవి మనందరం కూడా చూసి ప్రశాంతం కలిగిన వాతావరణం మనకి ద్రాక్షారామంలో దొరుకుతుంది. అలాగే చుట్టూతా పల్లెటూర్లు, ఇంకా ఇంకా చాలా చెప్పడానికి వర్ణాతీతం. కానీ నాకు చాలా మనసు ప్రశాంతంగా అనిపించేది ద్రాక్షారామం అండి. చరిత్ర కూడా చెప్పే ఒక చిన్న మాట ఏంటంటే, కాశీలో తీరని దోషం ఏదన్నా ఉంటే ద్రాక్షారామంలో స్వామివారిని దర్శించుకోగానే తీరుతుంది అని చరిత్రలో చెప్తున్నాయండి. అలాగే ఆ వాతావరణం కూడా చాలా, ఎంత మనసు చిరాగ్గా ఉన్నా ఆ వాతావరణం ఆ స్వామివారి సన్నిధిలోకి అడుగు పెట్టంగానే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నా మనసు కనిపిస్తుంది. అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలి అనుకున్నాను. మీకు కూడా వెళ్ళి, అందరూ ద్రాక్షారామం చూసే ఉంటారు, కానీ తెల్లవారుజామున 4-5 వెళ్ళి చూసే గుడి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చక్కగా తెల్లవారుజామున ఆ చుట్టూత ప్రాకారాన్ని, ఆ కోనేరుని, ఆ కోనేరు మధ్యలో ఉండే పరమేశ్వరుణ్ణి చూస్తూ ఆస్వాదించండి. ఆ ఆనందం నాకు చాలా బాగా నచ్చుతుంది. అది మీరు కూడా పొందుతారు అని ఆశిస్తున్నాను. మీ నా వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఖచ్చితంగా ఇవన్నీ చేసినా చేయకపోయినా ద్రాక్షారామం వెళ్ళి తెల్లవారుజామున చక్కగా చుట్టూతా ప్రకృతిని అంతా, పల్లెటూరి వాతావరణాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయండి. సిటీలో దొరకని ఒక ఇదిని మనం